సహజంగానే వెండితెర మీద హీరోయిన్ల కెరియర్ స్పాన్ చాలా తక్కువ. అలాంటిది కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో బ్రేక్ వస్తే ఎలా ఉంటుంది? ఇక అంతే సంగతులు. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలతో పాటు డిస్కషన్ లో ఉన్న సినిమాలు చేజారిపోతాయి. ఈ మధ్య కాలంలో అలా ఇబ్బంది పడుతున్న హీరోయిన్స్ చాలా మందే కనిపిస్తున్నారు. పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రూవ్ చేసుకుంటున్న టైంలో కాలికి గాయం కావడంతో బ్రేక్ తీసుకున్నారు బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఈ గ్యాప్ ఆమె కెరియర్ ను కష్టాల్లో పడేసింది. భారీ ఆశలు పెట్టుకున్న రాధేశ్యామ్ ఫెయిల్ అవ్వడం, ఆ తర్వాత వెంటనే సినిమాలు చేయలేకపోవడంతో గ్యాప్ వచ్చింది. ఆ ఎఫెక్ట్ పూజా కెరీర్ మీద గట్టిగానే పడింది. సమంత విషయంలో ఇలాంటి ఇబ్బందే ఎదురైంది. స్టార్ హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్న టైంలో మయోసైటిస్ కారణంగా బ్రేక్ తీసుకున్నారు శామ్. అదే సమయంలో పర్సనల్ లైఫ్ లో కూడా ఇబ్బందులు రావడంతో కెరీర్ గాడి తప్పింది. పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ నటిస్తున్నా వెండితెర మీద మాత్రం జోరు కనిపించట్లేదు. యంగ్ బ్యూటీ నభా నటేష్ కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇస్మార్ట్ శంకర్ లాంటి బిగ్ హిట్ తర్వాత బిజీ అవుతారనుకున్న టైంలో యాక్సిడెంట్ కారణంగా వెండితెరకు దూరమయ్యారు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన కెరీర్ లో మునుపటి జోష్ కనిపించడం లేదు. తాజాగా రష్మిక కూడా గాయపడడంతో టెన్షన్ పడుతున్నారు ఫ్యాన్స్. ప్రెజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్నారు శ్రీవల్లి. ఈ టైంలో కాలికి గాయం కావడంతో బ్రేక్ తీసుకున్నారు. ఈ బ్రేక్ నేషనల్ క్రష్ కెరీర్ మీద ప్రభావం చూపిస్తుందేమో అన్న టెన్షన్ అభిమానుల్లో కనిపిస్తోంది.